30వ అధ్యాయం మొదటి 3 వచనాలండి. 30వ అధ్యాయం మొదటి 3 వచనాలు. 2 వచనాల్లో యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని ఉంటుంది. దాని గురించి వరి రాక్కర్లేదు. 3వ వచనంలో మాత్రం విషయం ఉంటుంది. మొదటి వచనం, యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. అంటే అక్కడ మెసేజ్ లేదు. 2వ వచనం, ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. అక్కడ కూడా మెసేజ్ లేదు. 3వ వచనంలో మెసేజ్ ఉందండి. ఏమిటి మెసేజ్ అది? 3వ వచనం, రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించేదనని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఇప్పుడు మెసేజ్ ఏంటండి? 1వ వచనంలో మెసేజ్ లేదు, 2వ వచనంలో మెసేజ్ లేదు, 3వ వచనంలో మెసేజ్ ఉంది. ఏంటంటే మెసేజ్ అది? ఇశ్రాయేలు వారిని యూదా వారిని చెరలో నుంచి రప్పిస్తాను, రప్పించి పితరులకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని వీళ్ళు పొందేటట్టుగా చేస్తాను. రాబో దినాల్లో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునకు నా ప్రజలను చెరలో నుండి విడిపించి గుర్తుపెట్టుకోండి. చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశాన్ని, అంటే కనాను దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్నట్లు. ఒకసారేమో యెహోషువ కాలంలో స్వాధీనపరుచుకున్నారు, ఇప్పుడు మళ్ళా స్వాధీనపరుచుకుంటారండి. ఎవరి కాలంలో స్వాధీనపరుచుకుంటారండి? జెరుబ్బేబెలు కాలంలో స్వాధీనపరుచుకుంటారండి, నెహెమ్యా కాలంలో స్వాధీనపరుచుకుంటారండి. నేను మళ్ళా స్వాధీనపరుచుకుంటేట్టుగా చేస్తాను. స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పిస్తాను. అంటే విడిపిస్తాను అనే మాట గుర్తుపెట్టుకోండి. తిరిగి రప్పిస్తాను అనే మాట గుర్తుపెట్టుకోండి. అంటే ఈ అధ్యాయం అంతటిలో కూడా ఆ మాటలు ఉంటాయండి. అంటే ఈ అధ్యాయం ఏముందంటే చెరకు వెళ్ళిన వారు తిరిగి వస్తారు, అది మెసేజ్ అండి. ఈ అధ్యాయం అంతటిలో యూదులు తిరిగి వస్తారు అని చెప్పడానికి ఈ అధ్యాయం రాశాడండి. ఇంతవరకునేమో వాళ్ళు చేసిన పాపాలను బట్టి చెరకు వెళతారు అని చెప్పారండి. మీరు చెరకు వెళతారనే మాట ఏమో కొంచెం కష్టంగా ఉంటుందండి. నేను తిరిగి రప్పిస్తాననే మాట చాలా ఆదరణగా ఉంటుందండి. కాబట్టి 30, 31, 32, 33 అధ్యాయాలు ఆదరించే అధ్యాయాలండి. అంటే ఇశ్రాయేలును బాగా ఆదరిస్తున్న అధ్యాయాలు. అంచేత మీరు ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే ఆ అధ్యాయం ఏముందో తెలుస్తుందండి. విడిపించి తిరిగి రప్పించేదనని యెహోవా సెలవిస్తున్నాడు. కావున ఇర్మియా చేయవలసింది ఏమిటి? ఓ పుస్తకంలో రాయాలటండి ఇవన్నీ. కావున నేను మీతో చెప్పిన మాటలన్నింటినీ ఒక పుస్తకంలో వ్రాసి ఉంచుకొనుము. మీరు పుస్తకంలో రాసి ఉంచుకోండి, నువ్వు రాసి ఉంచుకో అన్నాడండి. అప్పుడు ఈ 3 వచనాలు ఏం పేరు పెట్టుకోవచ్చండి? ఇశ్రాయేలు యూదా వారిని తిరిగి రప్పిస్తానని దేవుడు చెప్పుట. ఇశ్రాయేలు యూదా వారిని తిరిగి రప్పిస్తానని దేవుడు చెప్పుట. తిరిగి రప్పిస్తానని నువ్వు పుస్తకంలో రాయి అన్నాడు అనమాట. మరోసారి మీరు పాపం చేశారు కాబట్టి మీరు చెరకెళ్తారు అనే మాట ఎలా ఉంటుంది? చెరలో నుండి మిమ్మల్ని రప్పిస్తాను అనే మాట ఎలా ఉంటుంది? చాలా ఆదరణ అండి. ఇంతవరకునేమో కొట్టిన మాటలండి, ఇప్పుడేమో ఆదరిస్తున్న మాటలండి. ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలు కూడా వచ్చేస్తారా? ఇశ్రాయేలు చెరకెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? అషూరు చెరకెళ్ళారండి. యూదులు ఎక్కడికి వెళ్ళారండి? బబులోను చెరకెళ్ళారండి. ఇశ్రాయేలు వస్తారని ఎక్కడ లేదు.
బబులోను చెరకెళ్ళిన యూదులు మాత్రం తిరిగి వస్తారని ఉంది. కానీ ఇక్కడ ఇశ్రాయేలు గురించి కూడా చెప్పాడండి. ఇశ్రాయేలు వస్తే ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు? ఒకవేళ వస్తే ఇప్పుడు ఇశ్రాయేలుని అష్షూరీయులు తీసుకుపోయారు. ఇప్పుడు అష్షూరు చెరలో ఉన్నారు. ఈ అష్షూరీయుల్ని బబులోనీయులు ఓడించారు. అప్పుడు ఇశ్రాయేలు ఏ చెరకు వస్తారండి? బబులోను చెరకు వస్తారండి. అష్షూరీయులు కూడా బబులోను చెరలో ఉంటారండి. అప్పుడు ఒకవేళ కోరేషు వెళ్ళిపోండి అంటే కొంతమంది వచ్చి ఉండాలన్నమాట అండి. అంటే కంప్లీట్గా మీరు రావాలి, తిరిగి ఇశ్రాయేలు ఏర్పడాలి అని దేవుడు కోరుకోలేదండి. వాళ్ళని దేవుడు విడిచిపెట్టేశాడండి. యూదాను కోరుకున్నాడండి. అంచేది ఒకళ్ళు వస్తే కోరేషు ఆజ్ఞాపించినప్పుడు కొంతమంది వచ్చేసి ఉండాలండి. రెండు వాళ్ళు వస్తే ఎప్పుడు వస్తారంటే యేసుప్రభు వచ్చిన తర్వాత అప్పుడు వస్తారండి. ఇప్పుడు ఉదాహరణకు యేసుప్రభు లేకపోతే సువార్త యూదయలో ప్రకటించబడింది, లేదా యెరూషలేములోను యూదయలో ప్రకటించబడింది. అప్పుడు యూదులు రక్షించబడ్డారు. సమరయలో ప్రకటించబడిందా? ప్రకటించబడింది. అప్పుడు సమరయలో ఉన్న ఇశ్రాయేలు రక్షించబడ్డారు. గలీలీలో ప్రకటించబడిందా? ప్రకటించబడింది. ఆ గలీలీలోని ఇశ్రాయేలు రక్షించబడతారు. అలా తిరిగి వస్తారండి. అలాగండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ విషయం కూడా క్లియర్ అవుద్ది. 4వ వచనం నుండి 7వ వచనం వరకు. 4, 7. యెహోవా ఇశ్రాయేలు గుర్చియు యూదాను గుర్చియు సెలవిచ్చిన మాటలు ఇవి. ఇశ్రాయేలు గురించి యూదాను గురించి యెహోవా సెలవిస్తున్నాడు. 5వ వచనంలో యెహోవా ఇట్లనెను. అక్కడ ఒకే మాట ఉందండి. అదేమిటంటే సమాధానం లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేక వేయగా వినుచున్నాము. ఇప్పుడు చెరలో ఉన్న వారికి సమాధానం ఉంటుందా? ఉండదండి. అప్పుడు సమాధానం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? భీతి నొందుతారు, భయంతో ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు, జనులు కేకలు వేస్తూ ఉంటారు. అవి వినపడుతున్నాయి, వినుచున్నాము అన్నాడండి. అంటే బబులోను చెరలో ఉన్న వారి యొక్క పరిస్థితిని వివరించాడండి. సమాధానం లేని కాలం, భయంతో ఉండే కాలం, దిగులుతో ఉండే కాలం, ఈ బాధతో కేకలు వేసే కాలం. 6వ వచనం అంటున్నాడు, మీరు విచారించి తెలుసుకోండి. ఓ విషయాన్ని మీరు విచారించి తెలుసుకోండి. ఏ విషయాన్ని? ఒకసారి చూడండి, మీరు ఏ విషయాన్ని విచారించి తెలుసుకోండి. సూర్యచంద్ర గారు, ఏ విషయాన్ని? 6వ వచనం, పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలు కొందరా? పురుషులకి స్త్రీ పడే ప్రసూతి వేదన ఉంటుందా? తెలుస్తుందా? తెలియదండి. ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుం మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుతున్నవేమి? పురుషులు ప్రసవ వేదన పడతారా? పడరు. మరి నాకేదో ప్రసవ వేదన పడినట్టు కనబడుతుందండి. అప్పుడు గర్భిణీ స్త్రీ ఇళ్ళ పట్టుకుంటారు కదా ఎక్కువ. అంటే వాళ్ళకి అంటే బరువు మొయ్యాలి, పెయిన్ ఉంటుంది. అంచేత వాళ్ళు ఇలా చేతులు సపోర్ట్ పెట్టుకుని నిలబడతారన్నమాట అండి. అది కూడా చెప్పాడండి దేవుడు. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లల్ని కంటారా? కనరు. ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకున్నటయు వారి ముఖాలు తెల్లబారటం నాకు కనపడుతుందండి. అంటే గర్భిణీ స్త్రీ ముఖం కొంచెం తేడాగా ఉంటుంది కదండి. ప్రసవించిన తర్వాత కూడా తేడా ఉంటుంది. మళ్ళీ ఆమెకు కొంచెం బలమైన ఆహారం పెట్టినప్పుడు మళ్ళా కోలుకుంటుందండి. మరి ప్రసవించిన స్త్రీలు ముఖంలో కనపడుతున్నాయండి పురుషుల ముఖాలు. వాళ్ళు కూడా ఇలా నడుము పట్టుకున్నారండి. ఒకవేళ పురుషుడు నడుము పట్టుకుంటే ఎప్పుడు ఎడుము పట్టుకుంటాడండి. ఏదో బాధ ఉన్నప్పుడు పట్టుకుంటాడండి, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పట్టుకుంటాడండి. అంటే చెరక వెళ్ళిన ప్రజలు
ఎలా ఉన్నారంటే వేదన పడే స్త్రీల్లాగా వేదన పడుతూ ఉన్నారు అన్నాడండి. తర్వాత అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరొకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. ఏ దినం అండి అది? రెండో ఎక్కడి గురించి కాదండి ఇక్కడ మాట్లాడేది. ఏ దినం అండి అంటే చెరలో ఉన్నప్పటి కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడండి. చెరక వెళ్ళినప్పుడు పరిస్థితి. ఇప్పుడు మొదటిసారి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారండి. మొదటిసారి చెరక ఎవరు వెళ్ళారండి? ఎవరు వెళ్ళినట్టుగా మనకి ఎవరైనా ఒక వ్యక్తి పేరు చెప్పండి. దానియేలండి. మొదటి దఫా వెళ్ళినప్పుడు దానియేలుని తీసుకెళ్ళారండి. రెండో దఫా వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళారు? మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఐడియా లేదు. యెహెజ్కేలు. రెండో దఫా వెళ్ళినప్పుడు యెహెజ్కేలు వెళ్ళాడండి. మొదటి దఫా వెళ్ళినప్పుడు దానియేలుని తీసుకెళ్ళారండి. రెండో దఫా వెళ్ళినప్పుడు యెహెజ్కేలుని తీసుకెళ్ళారండి. ఇప్పుడు యెహెజ్కేలు ఎక్కడ ఉన్నాడండి? చెరలో ఉన్నాడండి. ఇర్మియా ఎక్కడ ఉన్నాడండి? యెరూషలేములో ఉన్నాడండి. ఇప్పుడు మూడో దఫా వెళ్ళవలసి ఉందన్నమాట అండి. ఆ మూడో దఫా దినము చూడండి, ఆ దినాన్ని గురించి మాట్లాడుతున్నాడండి. అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరొకటి రాదు, అలాంటి దినం మళ్ళీ రాదు, అది యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి అడుగుతాను మిమ్మల్ని అన్నిని. విడిపించేదను, తిరిగి రప్పించేదను, రక్షించేదను అనండి. అయితే 4వ వచనంలో మనకు మెసేజ్ లేదు. 5వ వచనంలోనేమో సమాధానం లేని కాలంలో భయము, దిగులు, కేకలు వినపడుతున్నాయి అన్నాడు. 6వ వచనంలోనేమో పురుషులు ప్రసూతి స్త్రీ పొందే వేదనను పొందుతున్నారు అన్నాడు. 7వ వచనంలో వాళ్ళు 3వ దఫా చెరకు వెళ్ళే సమయాన్ని గురించి భయంకరమైన దినం అనే మాట మాట్లాడాడు. అయినా సరే ఆదరణ మాట ఏంటంటే అయినా సరే వాళ్ళు రక్షించబడతారు. రక్షించబడతారంటే చెరకెళ్ళ కూడా రక్షించబడతారు కాదు, చెర నుంచి రక్షించబడతారు. చెరకెళ్ళకుండా రక్షించబడరు. చెరకెళ్ళకుండా యెరూషలేములో ఉన్న వారిని గురించి ఏమన్నాడండి? తినడానికి ఉపయోగపడని కుళ్ళిపోయిన అంజూరు పండ్లతో సమానము అన్నాడు. అలా అంచేత ఇది ఈ రక్షించబడటం అనేది 3వ దఫా చెరకు వెళ్లకుండా రక్షించబడటం కాదు, వెళ్ళిన తర్వాత రక్షించబడటాన్ని గురించి. రైట్. 4-7 వచనాల్లో యోధా అనుభవింపబోవు భయంకరమైన దినమును గురించి యోధా అనుభవింపబోవు భయంకరమైన దినమును గురించి. ఎనిమిది 9 వచనాల్లో అంటే నేను ఈ బ్రేకులు ఎలా చేశానంటే యెహోవా సెలవిచ్చినది ఏమనగా అనే దాంతో బ్రేక్ చేశాను అన్నమాట అండి. మొదట 2వ వచనంలో యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, 4వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట ఇది అన్నాడండి. 8వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, అలా బ్రేక్ చేశాను అన్నమాట అండి. 8వ వచనం నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమున నేను
దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇక్కడ అంటే కాడి అనేది 3 అధ్యాయాల నుంచి కంటిన్యూ అవుతుందండి. కాడిని చేయించుకోమన్నాడు, ఆయన కాడి చేయించాడు, అనేది చుట్టుపక్కల దేశాలకు పంపించారు. ఆయన కాడి వేసుకుని ఉన్నాడు. ఓ ప్రవక్త ఎవరు ప్రవక్త వచ్చి కాడిని విరగొట్టేశాడు. కాడిని కొట్టేస్తే అసలు మనం బొబ్బులోకి లోపడక్కర్లేదన్నాడు. అప్పుడు దేవుడే ఉన్నాడండి, ఇనప కాడి చేయించు, ఎవడు పగలు కొడతాడు అంటే బబులోను ఇనప కాడితో సమానం. కాడి తెలుసు కదండి, ఎట్లకు కడతారు, అది కాడి. చెక్క కాడైతే పోనీ ఇరగొట్టేసాడు అనుకుంది ఎవడన్నా, గొడ్డలతో పగలు కొట్టేశాడు. ఇనప కాడిని ఎవడు పగలు కొడతాడండి. అంటే బబులోను ఎలాంటిదంటే ఇనప కాడి లాంటిది, ఎవరో దాన్ని పగలు కొట్టలేరు. ఓ 70 సంవత్సరాల తర్వాత నేనే పగలు కొడతాను. 70 సంవత్సరాల తర్వాత దేవుడు పగలు కొట్టేశాడండి, పగలు కొట్టేశాడండి. మరి ఎవరికి ఇచ్చాడండి? ఎవరిని కాడిగా చేశాడండి? మాది పారసీకులను కాడిగా చేశాడండి, వాళ్ళని ఎరగొట్టేశాడండి. గ్రీకుల్ని కాడిగా చేశాడండి, వాళ్ళని ఎరగొట్టేశాడండి. రోమిల్ని కాడిగా చేశాడండి. ఆ కాలంలో ఒక కాడిని ఏర్పాటు చేశాడండి. ఎవరండి ఆ కాడి? యేసుప్రభు అండి. నా కాడిని ఎత్తుకోండి అన్నాడు యేసుప్రభు. ఇప్పుడు మనం ఎవరి కాడిని మోస్తున్నామండి? యేసుప్రభు యొక్క కాడిని. ఇది భారమైందండి యేసుప్రభు కాడి కాదు, నా కాడి భారమైంది కాదు అలాగండి. కాబట్టి ఇనుప కాడి. ఇప్పుడు ఏమన్నాడంటే 8వ వచనంలో, నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి, అంటే కాడిని విరిచేస్తాను, నీ కట్లను తెంపేస్తాను. ఓ ఇశ్రాయేలులారా, మీ కాడిని విరగొట్టేస్తాను, మీ కట్లను తెంపేస్తాను, అంటే మీకు విడుదల కలుగు చేస్తాను, బబులోని చేతుల నుంచి విడుదల కలుగు చేస్తాను అన్నాడు అనమాట. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకున్నారు. ఇంతవరకు అన్యులు దాస్యం చేయించుకున్నారు. బబులోని చేర అనంతరం దాస్యం చేయించను. తర్వాత వారు తమ దేవుడని యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. నేను విడిపించిన తర్వాత వారు దావీదును సేవిస్తారు, దావీదును సేవిస్తారు. యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించిన దావీదును వాళ్ళు సేవిస్తారు. అంటే దావీదు ఎప్పుడో చచ్చిపోయాడు. దావీదు చనిపోయి ఎంతకాలం అయిందండి? దగ్గర 500 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు మళ్ళీ దావీదు పుడతాడా? దావీదు మళ్ళీ పుడతాడా? నేను రాజుగా నియమించే దావీదును వాళ్ళు సేవిస్తారు అండి. ఎవరండి దావీదు? యేసుప్రభు అండి. ఆ ప్రక్కనే 9వ వచనం దగ్గర యేసుప్రభువు అని రాసుకోండి. ఒకళ్ళు సేవిస్తారు, పూజిస్తారు, సేవ చేస్తారు అని చెప్పేసి అంటే ప్రజలు జెరుబ్బాబెలుకు సేవ చేయరు, ప్రజలు యెహోషువకు సేవ చేయరు, ప్రజలు నెహెమ్యాకు సేవ చేయరు, ప్రజలు ఎజ్రాకు సేవ చేయరు. మరి ఎవరికి సేవ చేస్తారండి? యేసుప్రభుకే సేవ చేస్తారండి. కాబట్టి దావీదు అంటే రాబోయే దావీదు ఎవరండి? యెహోవా దేవుడు రాజుగా నియమించే దావీదు ఎవరండి? యేసుప్రభు అండి. కాబట్టి యేసుప్రభు గురించి ప్రవచనం అనమాట అండి. ఓకే, ఇక్కడ నేను కట్లు అంటే ఇక్కడ ఆదరణ కలిగించే మాటలు ఏమిటండి? కాడని విరిచేస్తాను, అది ఆదరణకరమైన మాట అండి. కట్లను తెంపేస్తాను, కట్లు తెంపేసినట్టు యాక్చువల్గా తాడు కట్లు కాదండి, వాళ్ళ యొక్క బానిసత్వం నుంచి నేను విడిపిస్తాను అని చెప్పేసాను. ఆ తర్వాత ఆదరణకరమైన మాట, నేను రాజుగా నియమించే దావీదును వాళ్ళు సేవిస్తారు, నేను రాజులుగా దావీదుని నియమిస్తాను. 8, 9 వచనాల్లో ఇశ్రాయేలు రాజు అయిన
దావీదును సేవించుదురని దేవుడు చెప్పుట. ఇశ్రాయేలు రాజైన దావీదును బ్రాకెట్లో యేసుక్రీస్తును సేవిస్తారని చెప్పుట. పది 11 వచనాలు. 10-11 వచనాలు. అక్కడ బ్రేక్ చేయడం కూడా కారణం 10వ వచనంలో మరియు అన్నాడండి. మరియు అంటే ఇంకో సంగతి చెప్తున్నాడు అన్నమాట అండి. అదే సంగతి కొనసాగట్లేదు, మరో సంగతి మరియు అని చెప్పేసి అంటే యెహోవా సెలవిచ్చినది ఏమనగా అన్నాడండి. అందుకు అక్కడ బ్రేక్ చేసామండి. ఓకే. నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమందుకుము, నేను దూరమున నుండి నిన్నును చెరలోకి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని రక్షించుతున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. పదవచనంలో ఆదరణ మాటలు ఎన్ని ఉన్నాయండి. భయపడకుము, విస్మయమందుకుము, రక్షించుచున్నాను, నిమ్మళించి ఉంటావు, నెమ్మది కలిగి ఉంటావు. ఎన్ని మాటలు ఉన్నాయండి? 5 మాటలు. అంటే నెమ్మది, నిమ్మళించడం, అది 2 మాటలు చేస్తే 5 ఉంటాయండి. అంటే నేను బబులోను చెర నుంచి తీసుకొస్తానని దేవుడు ఆదరణ మాటలు చెప్తున్నాడండి. ఆదరణ ఇంగ్లీష్ ఏమంటామండి? ఆదరించటం, కన్సోలేషన్ అంటాను, అంతే కదండి. అంటే దేవుడు ఆదరించే మాటలండి. నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమందుకుము, నేను దూరమున నుండి నిన్నును చెరలోకి పోయిన దేశమందుండు నీ సంతానం వారిని రక్షించుతున్నాను. బెదిరించేవాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి, అంటే బెదిరించేవాడు ఉండడు, యాకోబు సంతతి తిరిగి వస్తారు, తిరిగి వచ్చి నెమ్మలిస్తారు, నెమ్మది పొందుతారు. అంత ఆదరణ మాటలండి. పదకొండవ వచనం, యెహోవాకు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను, కానీ నిన్ను సమూల నాశనము చేయను. ఇక్కడ ఆదరించే మాటలేమండి? నిన్ను రక్షించడానికి నేను నీకు తోడై ఉన్నాను. అది 2 ముక్కలు చేస్తే నేను నిన్ను రక్షిస్తాను, నేను నీకు తోడై ఉన్నాను. అంటే రక్షించడానికి తోడై ఉన్నాను అన్నాడు ఒకటే మాట, కానీ 2 ముక్కలు చేద్దామండి. నేను నిన్ను రక్షిస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను చెదరగొట్టిన జనాల్ని నేను సమూల నాశనం చేస్తాను. శత్రువు నాశనం అవుతాడంటే అది చాలా ఆదరణగా ఉంటుందండి. నిన్ను ఎవరైతే చెరకు తీసుకెళ్లారో వాళ్ళని సమూల నాశనం చేస్తాను, కానీ నిన్ను సమూల నాశనం చేయను. స్పష్టంగా చెప్పాడండి.
మిమ్మల్ని సంపూర్ణంగా నాశనం చేయను, సమూల నాశనం చేయను. అయితే శిక్షించుదును అన్నాడండి. శిక్షించుదును, అది ఎప్పుడు ఆ ప్రోగ్రాం ఉంటుందండి. దేవుడి దగ్గర శిక్షించే ప్రోగ్రాం ఉంటుందండి, లేకపోతే శిక్షణ ఇచ్చే ప్రోగ్రాం ఉంటుందండి, ఎప్పుడు ఉంటుందండి ఆ ప్రోగ్రాం. దానికి ఏమన్నాడంటే, అయితే ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే, అంటే నిన్ను నిర్దోషిగా ఎంచడం, ఎందుకంటే నువ్వు దోషాలు చేసినవాడివి, నిర్దోషిగా ఎంచడం, కానీ నిన్ను మితముగా శిక్షిస్తాను, అంటే కొద్దిగా నీకు శిక్షణ ఇస్తాను. అక్కడికి శిక్షిస్తానంటే ఒకవేళ నీకు చిన్న దెబ్బ కొట్టి నువ్వు బాగుపడ్డట్టుగా చేస్తాను. నువ్వు నిర్దోషమేం కాదు, నువ్వు దోషివే, కానీ నీకు శిక్షించి నిన్ను మెరుగుపరుస్తాను. అది కూడా ఆదరణ మాటేనండి. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో తండ్రి శిక్షించిన కుమారుడెవడు అన్నాడండి. పిల్లల్ని శిక్షించిన తండ్రులు ఎవరు ఉంటారండి? బ్రదర్ హెబ్రీ పత్రిక ఒకసారి తీయండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుండి, శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? దొరకలేదండి. హెబ్రీ పత్రిక దొరకలేదు. 12వ అధ్యాయం 7వ వచనం, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల, అంటే ఒకవేళ మీరు దేవుని యొక్క శిక్షణలో లేకపోతే మీరు దుర్బీజులే కానీ కుమారులు కారు. దుర్బీజులు అంటే చెడ్డ విత్తనాన్ని పుట్టినోళ్ళు, దేవుడు పుట్టినోళ్ళు కాదు అని. బాబాయ్, అది పెద్ద భయంకరమైన మాట అండి. దుర్బీజులు అంటేనే, అంటే దేవుని బీజానికి పుట్టినోడు కాదనమాట అండి. దేవుడు పుట్టినోడు కాదు, మరి ఎవడికో పుట్టాడన్నాడు దుర్బీజుడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడిచ్చే శిక్షణ వద్దనొద్దు. దేవుడిచ్చే శిక్షణ తలంచుదాం. వాడు కొడుకు, దేవుని శిక్షణ నాకు అక్కర్లేదు అన్నవాడు దేవుడు కొడుకు కాదు, వాడు ఎవడు కొడుకు. మరియు శరీర సంబంధులైన తండ్రులు తమకు శిక్షకులై ఉండిరి. మన శరీర సంబంధ తండ్రులు మనకు శిక్షణ ఇచ్చారు, మనల్ని శిక్షించారు. వారి యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం. మరి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలని కదా. అంటే మనం శరీర సంబంధ తండ్రులు మనం శిక్షించారు, లోబడ్డాం, మరి దేవుడికి కూడా లోబడాలి కదా, ఆత్మకు తండ్రికి లోబడాలి కదా. మంచి ప్రసంగం అండి ఇది, చర్చికి మంచి ప్రసంగం అండి ఇది. వారు అంటే మన తల్లిదండ్రులు కొన్ని దినములు మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించారు, కానీ మనం పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కొరకే దేవుడు శిక్షించున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగానే కనబడును, కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాన్ని అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలము ఇచ్చును. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నిన్నేమి నిర్దోషిగా ఎంచను నేను, కానీ మితంగా నిన్ను శిక్షిస్తాను, మితంగా శిక్షిస్తాను. ఓకే, 10-11 వచనాల్లో ఆదరణకరమైన మాటలు చెప్పండి. 10-11 వచనాల్లో భయపడకుము, 2 విస్మయమందుకుము, రక్షించుచున్నాను, తిరిగి వచ్చి పర్లేదండి, తిరిగి వచ్చి అలా అయితే అలుగుతులు పెట్టండి.
నిమ్మళించి, నెమ్మది పొంది, ఇవన్నీ ఆదరణకరమైన మాటలండి. ఇవన్నీ ఆదరణకరమైన మాటలండి. అంటే అసలు ఈ మాటలు వింటే ఆ ఇనిమియా అలా ప్రకటిస్తుంటే వాళ్ళు ఎంతో ఆదరించబడి ఉంటారన్నమాట అండి. ఇప్పుడు మనం చర్చిలో కూడా ఆదరించే ప్రసంగాలు చేయొచ్చు కదండి, హెచ్చరించే ప్రసంగాలు చేయొచ్చండి కదండి, గద్దించే ప్రసంగాలు చేయొచ్చండి, ఒప్పించే ప్రసంగాలు చేయొచ్చండి, తప్పుదిద్దే ప్రసంగాలు చేయొచ్చండి. ప్రజలు ఎక్కువే కోరుకుంటారండి, ఆదరించే ప్రసంగాలు కోరుకుంటారండి. కాబట్టి ఎక్కువ ఆదరించే ప్రసంగాలు చేయాలి, అప్పుడప్పుడు కొంచెం గద్దించే ప్రసంగాలు చేయాలండి. ఎప్పుడు గద్దించే ప్రసంగాలు చేస్తే వాడు బేకలు ఎత్తిపోయి భీతి చెంది వెళ్ళిపోతాడు. చేత ఆదరించే ప్రసంగాలు చేద్దామండి. యేసు ప్రభు 3.5 సంవత్సరాల జీవితంలో ఆదరించే ప్రసంగాలు ఎక్కువ చేశారా, గద్దించే ప్రసంగాలు ఎక్కువ చేశారా? అంతేనండి. సామాన్య ప్రజలందరికీ ఎప్పుడు ఆదరించే ప్రసంగాలు చేశారండి. మరి ఎవరికి గద్దింపు ప్రసంగాలు చేశారండి? అయ్యో వేషధారులను, శాస్త్రులారా, పరిసయ్యులారా, అక్కడ గద్దించే ప్రసంగాలు చేశారండి. ఎందుకంటే వాళ్ళు మారుమనసు పొందు కఠిన వెళ్ళండి వాళ్ళు. అంచేత వాళ్ళకేమో గద్దించే ప్రసంగాలు చేస్తారు. సామాన్య ప్రజలకు ఏం తెలుసు? అంచేత వాళ్ళని ఆదరించే ప్రసంగాలు చేశారండి. అయినా సరే నరకం ఉంది అని చెప్పారండి, నరకం ఉందని చెప్పారండి, శిక్షించబడతాం అని చెప్పారండి. ఎక్కువ పాజిటివ్గా మీరు దేవుని కుమారులు అయితే శత్రువును ప్రేమించండి, హింసించే వరకు ప్రార్థించండి, మీరు దేవుని కుమారులు అయితే అన్నారన్నమాట. అలా కాబట్టి ఆదరించే ప్రసంగాలు ఎక్కువ మేలు చేస్తాయి, బలపరుస్తాయి. హెచ్చరించే ప్రసంగాలు వాళ్ళని సరిదిద్దుతాయి. అంచేత అవి కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట అండి. ఓకే, 11వ వచనంలో ఆదరించే మాటలే ఉన్నాయండి. నిన్ను రక్షించడానికి నేను నీకు తోడై ఉంటాను, నీ శత్రువుల్ని సమూల నాశనం చేస్తాను, నిన్ను మాత్రం సమూల నాశనం చేయను, నిన్ను మితంగా శిక్షిస్తాను. ఇవన్నీ ఆదరణ మాటలేనండి. నిన్ను మితంగా శిక్షిస్తాను. ఓకే, 10-11 వచనాలకి ఇశ్రాయేలీయులను రక్షిస్తానని దేవుడు చెప్పుట, ఇశ్రాయేలును రక్షిస్తానని దేవుడు చెప్పుట. పన్నెండవ వచనం నుండి 17వ వచనం వరకు, 12, 17. యెహోవా అయ్యేలోకి సెలవిస్తున్నాడు అంటే బ్రేక్ చేయడానికి కారణం అది. మన తెలుగు బైబిల్లో కూడా అక్కడ బ్రేక్ ఉందండి, పేరా స్టార్ట్ అయింది. అదే నేను తీసుకున్న బ్రేక్ ఏంటంటే యెహోవా అయ్యేలోకి సెలవిస్తున్నాడు అనేది బ్రేక్. ఓకే, ఇశ్రాయేలీల ఆత్మీయ స్థితిని వివరిస్తూ, నీ వ్యాధి ఘోరమైంది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషాన్ని బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడేవాడు ఎవడూ లేడు, నీ గాయములకు శిక్ష చేయదగిన మందు నీకు లేదు. 12వ వచనంలో నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. ఏంటంటే వ్యాధి? అమ్మా, పాపం వల్ల వచ్చే ప్రతిఫలం. నీ గాయము బాధాకరమైనది. ఒకవేళ షుగర్ పేషెంట్కి ఇదంతా తెగిపోయింది అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తెగిపోయింది అనుకుందామండి, పెద్ద గాయం అయిపోయింది. ఆ గాయం ఎలాంటిదండి? బాధాకరమైందండి.
యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనం నుండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైన, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. అది ఇశ్రాయేలీల ఆత్మ సంబంధమైన స్థితి. అప్పుడు యెషయా కాలంలో వాళ్ళు అలాగే ఉన్నారండి, ఇర్మీయా కాలంలో అలాగే ఉన్నారండి. అప్పుడు అంటున్నాడండి, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైంది. ఎవరు చేశారు ఈ గాయాన్ని? దేవుడే గాయం చేశాడండి. ఎందుకు చేశాడండి? నీ పాపములు విస్తరింపగా నేను నీకు గాయం చేశాను. ఎలా చేశాడండి? శత్రువులో చేశాడటండి. ఒక శత్రువు ఒక వ్యక్తిని ఎలా గాయపరుస్తాడో అలాగా యెహోవా దేవుడు శత్రువై వాళ్ళు గాయపరిచాడటండి. 13వ వచనం 2వ లైను, మొదటి లైన్ నుంచే. నీ పాపములు విస్తరించగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషాన్ని బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. గాయపరిచింది ఎవరండి? దేవుడే. ఎందుకు గాయపరిచాడండి? పాపాన్ని బట్టి. ఎలాంటి గాయమండి? కఠినమైన, అది వ్యాధి ఘోరమైనది, గాయం బాధకరమైనది, కఠిన శిక్ష చేత నిన్ను గాయపరిచాను. అంటే కరువు వాళ్ళని గాయపరచడమే, తెగులు వాళ్ళని గాయపరచడమే, యుద్ధం వాళ్ళని గాయపరచడమే, చెరగపంపడం గాయపరచడమే. నేను మిమ్మల్ని గాయపరిచాను కాగా నీ పక్షమున వ్యాజ్యమాడేవాడు ఎవడూనూ లేడు. ఇప్పుడు ఇశ్రాయేలు పక్షంగా యెహోవా దేవునితో వ్యాజ్యమాడే వ్యక్తి ఎవరండి? ఇశ్రాయేలు పక్షంగా యెహోవాతో వ్యాజ్యమాడేవాడు ఎవరున్నారండి? ఎవరు లేరండి. సూర్యచంద్ర గారు. మన పక్షంగా యెహోవాతో వ్యాజ్యమాడేవారు ఎవరు ఉన్నారండి? మనకి గట్టిగా యేసుప్రభు ఉన్నారండి. అది గొప్ప బ్లెస్సింగ్ కదండి. యేసుప్రభు మన పక్షంగా దేవుడితో మాట్లాడుతున్నాడండి, ప్లీడ్ చేస్తున్నాడండి, బతిమాలుకుంటున్నాడండి. నాయనా మారు మనసు పొందుతాడు, క్షమించి తండ్రి అన్నాడండి. మనం అనవలసిన మాటల్ని ఆయన మన కోసం అని మన కోసం ప్లీడ్ చేస్తున్నాడండి. నీ పక్షముగా వ్యాజ్యమాడేవాడు ఎవడూ లేడు, నీ గాయాలకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. అది వాళ్ళ దుర్గతి. ఒకవేళ వాళ్ళ గాయాలు మారాలంటే మందు ఏంటండి? వాళ్ళు విశ్వసించి మారు మనసు పొందడం అండి, అంతేనండి. వాళ్ళు విశ్వసించి మారు మనసు పొందితే గాయం తగ్గిపోద్దండి. నీకు మందు లేదు, వేరే మందు లేదు, ప్రస్తుతం మందు నువ్వు వాడలేదు. 14వ వచనంలో నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గురించి విచారింపరు. అంటే స్నేహితుల వల్ల కూడా నీకు మేలు జరగదు. నీ గాయము చేత నీవు అరచదివేమి? అంటే గాయం కలిగిందని ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడు అరవటువంటి ముందే అరవాలి, నువ్వు ముందే అరవాలి. ఇప్పుడు కుర్రోళ్ళు చదువుకోనండి, ఆ తోటోళ్ళందరూ బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అప్పుడు ఏడుస్తాడండి. ఎందుకు అరుస్తున్నావు? నువ్వు నీ టైం అయిపోయింది, అప్పుడు నిర్లక్ష్యం చేస్తావు. ఇప్పుడు నిర్లక్ష్యం చేసే ప్రతి స్టూడెంట్ పరిస్థితి అంతేనండి. ఈరోజు చాలామంది స్టూడెంట్స్ చదవనండి, పెద్ద రవిడీల్లాగా తిండి బాగా తినేసి కొవ్వెక్కిపోయి ఆ చొక్కా బొత్తం తీసేసి ఇలా కాళ్ళు రగరేసి తిరుగుతాడండి. మనకి సిగ్గు లేదండి, మనకు అడిగి ఇంత ఎత్తు బూట్లు కొంటామండి. అడిగి చదువులేని బూట్లు ఎందుకండి? మరి ఖరీదైన జీన్స్ ప్యాంట్లు అండి, ఆడికి ఎందుకండి చదువులేని వాడికి? మళ్ళీ పెద్ద ఖరీదైన టీ షర్ట్లు అండి, ఆడికి పెద్ద వాచ్ అండి,
చదువుకున్నోడికి పెద్ద వచ్చి ఉండదండి, ఇంత చిన్న వచ్చి పెట్టుకుంటాడండి. వీడు ఇంత వచ్చి పెడతాడండి. ఆడుకు మళ్ళీ చెయ్యను. ఆ తల్లిదండ్రులు సిగ్గులేదండి ఆడికి. నేను తల్లిదండ్రులు అంటానండి, ఎందుకు వేస్తున్నావు మగవాడికి, నువ్వు మగపిల్లాడికి చేయను ఎందుకు వేస్తున్నావు అంటే మీరు చాలా ధనవంతులని గొప్పోళ్ళని ఈ సామాన్య ప్రజలంతా తెలుసుకోవాలనా? నీకు చేయని అవసరమా? ఏమంటే సువార్తికుడు, నీకు చేయని అవసరమా అంటే నువ్వు చాలా గొప్పడు అని ప్రజలందరికీ, సామాన్య ప్రజలకు చూపించుకోవాలి. నీకు మళ్ళీ ఏదేంటి బ్రాస్లెట్ ఒకటి. తల్లిదండ్రులకు సిగ్గులేదండి. నువ్వు చదువుకో, నువ్వు పెద్దోడు అవ్వు, అప్పుడు అన్నీ సంపాదించుకో, నేను నిన్ను చదివిస్తాను, యాసలు వేయడానికి నేను ఖర్చు పెట్టిన డబ్బులు అని ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లలకు చెప్పాలండి. ఆడపిల్లలకు కూడానండి, ఆడపిల్లలకు కూడానండి. నువ్వు చదువుకుంటే నేను డబ్బు ఖర్చు పెడతాను, నువ్వు బాగా చదువుకో, నువ్వు ఐఏఎస్ చెయ్యి, డాక్టర్ అవ్వు, గొప్ప ఇంజనీర్ అవ్వు, ఇంకేదైనా మంచి ర్యాంక్ సంపాదించుకో, మంచి ఉద్యోగం సంపాదించుకో, దానికి నేను ఎంత ఖర్చు పెడతాను. నీ యాసలకు నేను డబ్బులు ఖర్చు పెట్టను, నీ గోల్డ్ రంగు కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టను. అది ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లలు చెప్పాలండి. కానీ ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు చూసి భయపడిపోతున్నాడండి. ఎందుకు భయపడుతున్నాడండి? ఆడు ఆత్మహత్య చేసి చచ్చిపోతాడేమో, చావని అలాంటి వాడు చావటం మంచిది. ఇప్పుడు తల్లిదండ్రులందరూ పిల్లలందరూ తల్లిదండ్రులు ఏమని భయపెడుతున్నారండి? చచ్చిపోతామని భయపెడుతున్నారండి. చచ్చిపోతానని భయపెట్టినప్పుడు చావడండి. ఆడు భయపెట్టగా మాట మాడుతున్నాడు తప్ప చావడండి. ఏమి కంగారు పడక్కర్లేదండి. భయంకరంగా ఉందండి పరిస్థితి. నీ గాయం చేత నీవు అరచదివేమి అంటే సమయాన్ని దుర్వినియోగం చేసుకుని అంతా అయిపోయింది, అది ఇప్పుడు అరుస్తావు ఎందుకు? ఆ బుద్ధి ముందే ఉండాలి నీకు. తర్వాత నీ కలిగిన నొప్పి నివారణ కాదు అంటే 70 సంవత్సరాల వరకు నివారణ కాదు, 70 సంవత్సరాల తర్వాత నివారణ అవుద్ది. నీ పాపములు విస్తరించినందున నీ దోషాలను బట్టి నేను నిన్ను ఇలాగ చేయుచున్నాను. ఎందుకు వచ్చిందండి ఈ గాయం? ఎందుకు వచ్చింది? ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? నీ దోషములను బట్టి, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగ చేయుచున్నాను. అంటే ఎక్కడైనా ఓ భయంకరమైన శిక్ష వచ్చిందని కారణం ఏంటండి? పాపమేనండి. కానీ మనం అనకూడదండి. ఒకవేళ ఎవరికన్నా శిక్ష వస్తే నువ్వు చేసిన పాపాన్ని బట్టి శిక్ష అనిపిస్తున్నావు అనకూడదండి. అనొచ్చండి? ఎక్కడుందండి అలాగ అనకూడదని. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒకటి 2 వచనాలు. పిలాతు గలిలయులైన కొందరు రక్తమును వారి బలులతో కలిపిండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇలాగన్నాడు, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంటే దాని అర్థం ఏంటండి? మీరు మారు మనసు పొందకపోతే మీరు నశిస్తారు. అంటే గలిలయులు ఎందుకు నశించారండి? మారు మనసు పొందలేదు కూడా నశించారు. అంటే ఎందుకు వచ్చిందన్నమాట అంటే శిక్ష పాపాన్ని బట్టి వచ్చింది. కానీ మనం మాత్రం ఆ మాట అనకూడదండి. 4-5 వచనాలు బ్రదర్ మీరు చదువుతారు. 4-5 వచనాలు గట్టిగా చదవండి, గట్టిగా. శిలోయములో ఉన్న గోపురం పడిపోయింది, 18 మంది చచ్చిపోయారు. తలస్తున్నారా?
చాలండి. ఇప్పుడు ఎందుకు నశించారండి వాళ్ళు? పాపం వల్ల నశించారు. కానీ మనం అనకూడదు. కానీ మారు మనసు పొందకపోతే మీరు కూడా నశిస్తారు, జాగ్రత్త అన్నాడండి. ఎవరైనా శిక్షించబడుతున్నప్పుడు ఒకవేళ గ్రహించవచ్చండి, వాళ్ళు పాపాన్ని బట్టి శిక్షించబడుతున్నారు, నేను పాపం చేయకూడదు, నేను పాపం చేస్తే నేను శిక్షించబడతానేమో, నేను శిక్షించబడతాను అనుకోవాలన్నమాట. అంతే తప్ప వెళ్ళి మీరు ఎలా చేశారు అందుకే ఎలా జరిగింది అనకూడదండి. ఇక్కడున్న బోధ అదేనండి. నీ గాయము చేత నీవు అరిచేదివేమి? నీ కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషను బట్టి నేను ఇలాగ చేయుచున్నాను. ఆ తర్వాత ఒక ఆదరణకైన మాట, ఒక పొయిట్రీ చెప్పినట్టు చెప్పాడండి. 16వ వచనం, నిన్ను మృంగువారు అందరూ మిరింగివేయబడుదురు, నిన్ను బాధించేవారందరూ ఎవడు తప్పకుండా చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకునేవారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించువారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించేదను. బాగుంది కదండి. ఆదరణ మాటలండి ఇవన్నీ. ఇప్పుడు నేను నిన్ను బబులోను చెరకు పంపిస్తున్నాను. ఎందుకు? నువ్వు చేసిన పాపాన్ని బట్టి. నీకు చాలా అవకాశాలు ఇచ్చాను మారు మనసు పొందడానికి, నువ్వు మారు మనసు పొందలేదు కాబట్టి చెరకు పంపిస్తాను. కానీ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాత్రం నిన్ను మృంగువారందరూ మృంగివేయబడుదురు, నిన్ను బాధించే వారందరూ ఎవడును తప్పకుండా చెరలోనికి పోదురు, నిన్ను దోచుకునే వారందరూ దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించే వారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించేదను. ఇవి ఆదరణ మాటలు. ఎన్నున్నాయండి? 4. మింగివేయబడుదురు, ఎవడును తప్పకుండా చెరలోనికి పోదురు, దోపుడు సొమ్మగుదురు, దోపుడు సొమ్ముగా అప్పగించేదను. కొంచెం ఈ 4 ఆదరణ మాట్లాడండి. ఆ ముందు 12వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న మాటలు ఏంటండి? వాళ్ళ శిక్షకి కారణం చెప్పాడండి, వాళ్ళ వ్యాధికి కారణం చెప్పాడండి. 12, 15 వచనాల్లో వారు శిక్షించబడటానికి కారణం చెప్పాడండి. 16, 17 వచనాల్లో ఆదరణ మాటలు చెప్పాడండి. నిన్ను మిరింగివేయవారు అందరూ మిరింగివేయబడుదురు, నిన్ను బాధించే వారందరూ ఎవడును తప్పకుండా చెరలోనికి పోదురు, నిన్ను దోచుకున్న వారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించిన వారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించేదను. ఇంకొక ఆదరణకరమైన మాట, వారు ఎవడునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. ఇప్పుడు చెరకు తీసుకెళ్ళిన వాళ్ళు సియోనికి ఏం పేరు పెట్టారండి? ఎవరునూ లక్ష్య పెట్టని సియోను. సియోను ఎవరి పట్టణం అండి? దేవుని పట్టణం అండి. సియోను ఎవరి పట్టణం అండి? దావీదు పట్టణం అండి. సియోను ఎవరి పట్టణం అండి? సొలొమోను పట్టణం అండి. ఇప్పుడు బబులోను చెరకు వెళ్ళిన తర్వాత అక్కడ మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే సియోన్ని ఎవరునూ లక్ష్య పెట్టని సియోను అంటున్నారటండి. అంటే ఒకప్పుడు లక్ష్య పెట్టిన దేశం పట్టణం ఇప్పుడు లక్ష్య పెట్టని దేశం అయిపోయిందండి. వెలివేయబడింది అని నీకు పేరు పెట్టారు. వెలివేయబడిన పట్టణం, కారణం పాపం. అయితే నేను మీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఈ 2 కూడా ఆదరణకరమైన మాటలు. ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను, గాయాన్ని మానుపుతాను. ఇదే యెహోవా వాక్కు.
ఇశ్రాయేలు గాయములను మాన్పుదనని దేవుడు చెప్పుట.